ఆ టాపిక్ ఏంటి అంటే, నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. యాక్చువల్లీ జరిగి కూడా చాలా రోజులైంది. నేను ఆ రోజే ఈ వీడియో పెడదాం అనుకున్నాను కానీ, బట్ అంటే ఐ డోంట్ నో. నాకు ఆ రోజే చాలా కోపం వచ్చినా కూడా, ఎలా తీసుకుంటారో, ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా! ఒక వీడియో చేసి పెట్టడం కరెక్టా కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. దెన్ లేటర్ ఏమైంది అనంటే, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆ టైం తర్వాత అలాంటి కపుల్‌ని ఇంకొకళ్ళని చూసాను. అంటే నాట్ లైక్ ది ఫస్ట్ కపుల్, బట్ కొంచెం సిమిలర్ లైన్స్‌లో. ఏంటంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అని ఒక కండిషన్ ఉంది. అంటే ఫీమేల్‌కి జనరల్‌గా చూస్తే ఏం ప్రాబ్లమ్ కనిపించదు. మేల్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ కనిపించదు. బట్ వాళ్ళు న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టమవుతూ ఉంటుందన్నమాట. అంటే యూ కెన్ సే ఏదన్నా ఇంట్రిన్సిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే చాలా డీప్ లెవెల్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది మనకి నార్మల్ టెస్ట్‌లో అట్లా తెలీదన్నమాట. సో దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. సో అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీకి జనరల్‌గా ఏంటి అనంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ చేస్తారు. అది వర్క్ అవ్వకపోతే తర్వాత ఐవీఎఫ్‌కి వెళ్తారు అట్లా అనమాట. సో ఇప్పుడు ఈ ఐయుఐ అనే ట్రీట్మెంట్ కానీ, ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ కానీ, వేరే వాళ్ళ స్పెర్మ్స్ ఫర్టిలిటీ సెంటర్స్ వాడతారేమో అని చెప్పి భయపడటం ఒక ఎత్తు. అంటే అప్పుడు మంచి ఫర్టిలిటీ సెంటర్స్‌ని చూస్ చేసుకోవాలి. నమ్మకం అనేది బోత్ అంటే వాళ్ళ రిలేషన్ బట్టి ఉంటుంది. డాక్టర్ తోటి పేషెంట్‌కి ఉన్న రిలేషన్ బట్టి దే షుడ్ బి ఏబుల్ టు గేజ్ ఇట్. అది పక్కన పెట్టేస్తే ఏంటంటే అసలు కంప్లీట్‌గా అటువంటి ట్రీట్మెంట్స్‌కి ఎగెయిన్స్ట్‌గా ఉండటం అనమాట. అంటే ఏంటంటే ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ వద్దు అని. సరే ఐయుఐ, ఐవీఎఫ్ వద్దు అనుకున్నా సరే ఇట్స్ ఫైన్. బట్ ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ తర్వాత చాలా సంవత్సరాల పాటు న్యాచురల్‌గా ట్రై చేసి, బట్ ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండి, ఒక రకమైన స్ట్రెస్ అండ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది అంటే సెక్స్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక నెసెసిటీ టు హ్యావ్ కిడ్స్ లాగా. అంటే పిల్లల కోసం మాత్రమే అన్నట్టుగా ఒక స్టేజ్ కనుక వస్తే, కొన్నిసార్లు ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది చాలా కామన్ అనమాట. అది కొన్నిసార్లు మేల్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు, కొన్నిసార్లు ఫీమేల్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు దాంట్లో. ఇప్పుడు జనరల్‌గా ఏంటి అనంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అనంటే కనుక ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ పిల్లలే కావాలి అని అంటే కనుక చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఐయుఐ, ఐవీఎఫ్ ఇటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఒక స్టేజ్ అంటే ద కపుల్ ద టైమ్ ఎట్ నన్ను లిటరలీ ఆ అమ్మాయి స్కాన్ చేస్తున్న టైంలో అంటే కన్సల్టేషన్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కాబట్టి, స్కాన్ చేస్తున్న టైంలో ఒకసారి మా నర్స్‌ని బయటికి వెళ్ళిపోమని చెప్పి షీ ఆస్క్డ్ మీ, మీరు కుదిరితే కనుక మా హస్బెండ్‌కి చెప్తారా? నాకు ఇంటర్‌కోర్స్ ఇట్లాగా 2 డేస్‌కి ఒకసారి ఉన్నా పర్లేదు, లేదా 3 డేస్‌కి ఒకసారి ఉన్నా పర్లేదు అని. ఇట్లాగా డైలీ ఇంటర్‌కోర్స్ లేకపోతే డైలీ ట్వైస్ ఇంటర్‌కోర్స్ ఇట్లా అంటుంటే కనుక నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ రావట్లేదు. బట్ మా హస్బెండ్ నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను నో అని చెప్తున్నా సరే వినట్లేదు అని చెప్పి. సో నేను జస్ట్ అంటే సటిల్‌గా చెప్పడానికి ట్రై చేశాను వాళ్ళ హస్బెండ్‌కి. ఇట్లాగా అంటే ఇంత ఫ్రీక్వెన్సీ ఏమీ అవసరం లేదు. మేబీ 2 డేస్‌కి ఒకసారి సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఉంటే చాలు అని చెప్పి. బట్ హస్బెండ్ ఎట్లాగా మాట్లాడుతూ ఉండే అంటే, ఇప్పుడు ఐయుఐనో, ఐవీఎఫ్ ద్వారానో కన్సీవ్ అయితే కనుక నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా తెలిసినా లేకపోతే ఎవరికైనా ఇట్లాగా అంటే మేము ఒక ట్రీట్మెంట్ తీసుకుని పిల్లల్ని కన్నాము అని తెలిస్తే నా పరువేం కావాలి అని చెప్పి అంటున్నాడనమాట. సో నాకు యాక్చువల్‌గా అర్థం కాలేదు. అంటే వైఫ్ ఇబ్బంది పడుతోంది అనేది పక్కన పెట్టేసి, వైఫ్‌కి ఇష్టం లేకుండా ఏదో ఫోర్స్ చేస్తున్నాము అనే విషయం పక్కన పెట్టేసి, ఊర్లో వాళ్ళు ఫ్రెండ్స్ తన గురించి ఏమనుకుంటారో, తను మ్యాన్‌లీ కాదనుకుంటారేమో అన్న దాంతోటి ఐ డోంట్ నో. అంటే నాకైతే అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. బట్ ఐ జస్ట్ టోల్డ్ దెమ్ సట్లీ, అట్లా ఫోర్స్ అయితే చేసుకోవద్దండి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు మీ స్పర్మే వాడుతున్నారా లేదా అని చెప్పి డౌట్ కనుక ఉంటే కనుక నేను ఇట్లాగా నా ల్యాబ్‌లోకి ఎనీవే మా సెంటర్‌లో ఐయుఐ చేసేటప్పుడు శాంపుల్ ప్రిపరేషన్ అప్పుడు అంతా కూడా కపుల్‌ని అలౌ చేస్తాం ల్యాబ్‌లోకి. సో వాళ్ళు ఎదురుకుండానే మొత్తం శాంపుల్ అది ప్రిపేర్ అవుతుంది. సో ఈవెన్ టోల్డ్ దెమ్ మీ ఎదురుకుండానే శాంపుల్ ప్రిపేర్ అవుతుందని. సో పాయింట్ అది కాదు. అంటే వేరే వాళ్ళ శాంపుల్ వాడతారా అని మనం కాదు. పాయింట్ ఏంటి అనంటే, అసలు అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాము అని ఊర్లో ఎవరికైనా తెలిస్తే కనుక నా పరువేం కావాలి. అది నాకు చాలా తప్పుగా అనిపించింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ నేను చెప్పాను ఇట్లాగా అమ్మాయికి కనుక ఇష్టం లేకుండా తను నో చెప్తున్న టైంలో కనుక మీరు ఫోర్స్ చేస్తే ఇట్స్ నాట్ రైట్ అని. కొంచెం ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ యూనో ఊర్లో వాళ్ళ గురించి ఇట్లాగా వైఫ్‌ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి. సో వాట్ హీ టోల్డ్ మీ నెక్స్ట్ యాక్చువల్లీ షాక్డ్ మీ. ఏంటంటే మాకు తెలుసు దీన్ని మెరైటల్ రేప్ అంటారు.
కానీ మెరిటల్ రేప్కి ఇండియాలో లాస్ ఏమీ లేవు కదా. అంటే ఇండియాలో లా లేనంత మాత్రాన అది సడన్గా కరెక్ట్ అయిపోదు. ఇండియాలో లా లేదు అంటే ఇండియన్ లీగల్ సిస్టమ్ ఇంకా ఆ పర్టికులర్ విషయంలో స్లోగా ఉంది అని. సో యాక్చువల్గా వైఫ్ అయినా కూడా నో అని చెప్తుంటే దాన్ని నో కింద తీసుకోవాలి, అంతే తప్ప జస్ట్ బికాజ్ ఇండియాలో ఎటువంటి లా లేదు అండ్ హస్బెండ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఇట్ కాబట్టి ఫోర్స్ చేసి ఎవరితోటి సెక్షువల్ యాక్టివిటీ చేయకూడదు, ఎస్పెషల్లీ బయట వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అని చెప్పి. సో ఆ టైంలో నేను వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నేను అసలు లీగల్ కాంప్లికేషన్స్ ఏముంటాయి నేను కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉండే ఈ వీడియో చేయాలా వద్దా అని. బట్ లేటర్ ఆన్ కూడా ఏంటంటే ఒక కపుల్ ఇట్లానే అనమాట, ఏంటంటే వైఫ్ వాస్ టెల్లింగ్ అంటే నాకు అసలు సెక్షువల్ యాక్టివిటీ అంటే కనుక ఇంకా ఓన్లీ పిల్లల కోసమే అనే పర్పస్ నాకు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు, నాకు చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది ఎప్పుడు అని చెప్పి. ఇమీడియట్గా హస్బెండ్ రియాక్షన్ ఏంటి అని అంటే, ఇంట్రెస్ట్ లేకపోయినా తప్పదు, పిల్లలు కావాలంటే చేయాలి అని చెప్పి. అండ్ దట్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అది నాకు ఒక 1.5-2 months గ్యాప్లో అయింది ఈ 2 ఇన్సిడెంట్స్. అది మోరల్లీ ఎంత కరెక్టో అనేది నాకు తెలియదు. ఎస్పెషలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవటం ఇష్టం లేక ఒక పర్టికులర్ పర్సన్ని ఒక ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసేలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు. బట్ ఐ థింక్ జస్ట్ బికాజ్ ఇండియాలో లాస్ లేవు కదా అని చెప్పి దట్ డస్ నాట్ బికమ్ మోరల్లీ రైట్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్, ఎక్కడ పడితే అక్కడ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఐ థింక్ కొంచెం హెల్ప్ తీసుకుంటే కన్సీవ్ అవ్వచ్చు అన్నప్పుడు అట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు అని చెప్పి అంత అగేన్స్ట్గా ఉండటం కరెక్ట్ కాదు. సమ్టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఆ స్ట్రెస్ అంటే పిల్లలు పుట్టట్లేదు అనే స్ట్రెస్ కనుక తగ్గిపోయి వన్స్ దే బికమ్ ప్రెగ్నెంట్, ఐ థింక్ ఆఫ్టర్ ద డెలివరీ అండ్ ఆల్ మళ్ళీ రిలాక్స్ అయిపోతారు. అంటే ఆ స్ట్రెస్ ఉన్న టైంలో ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. బట్ అగైన్ ఇది నా ఒపీనియన్, కానీ యాజ్ ఐ సెడ్ చాలా సెన్సిటివ్ టాపిక్, దీన్ని ఎట్లాగా తీసుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. బట్ వాట్ ఐ కెన్ సే ఇస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే పిల్లలే కావాలి అనుకుంటే కనుక యూ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ ఎనీవన్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు యూస్ దెమ్.